మన క్రీస్తు విజయం అనే ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ని మీరు కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ నుండి చక్కటి సాక్ష్యాలు, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే వర్తమానాలు, అనేక వార్తా విశేషాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. సాతానుకు సాదృశ్యంగా ఫరోని మనం ఇక్కడ చూస్తాం. సాతాను దేవుని పిల్లలను బంధించి ఉంచుతాడు, బంధించి ఉంచాలని ఆశపడతాడు. ఆయన ప్రజలను ఫరో బాధ పెడుతున్నాడు, కష్టపెడుతున్నాడు. సైతాను కూడా విశ్వాసులైన వారిని బాధిస్తాడు, కష్టాల పాలు చేస్తాడు. మీరు దూరంగా వెళ్ళొద్దు ఏమన్నాడు? కింద వచనంలోకి రండి. 28. మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మను పోనిచ్చెదను గానిలో ఉందంట గూని. ఏమే రోజు చర్చికి వెళ్తుంది కానీ అక్కడే ఉంది గూని. అబ్బాబ్బాబ్బా ఏమి పాటలు పాడతాడండి ఈయన, కానీ అక్కడే ఉంది గూని. ఈ అమ్మ ఎంత ప్రార్థన చేస్తుందండి ఏడ్చేడ్చి ఈయన, కానీ ఆ తర్వాత ఇక మీరే పూరించుకోండి. పోనిచ్చేదను కానీ కండిషన్ సప్లై అన్నాడు. ఏంటి కండిషను? స్టీవ్ చదువు 8వ అధ్యాయం నిర్గమాకాండం 28వ వచనం సెకండ్ పార్ట్. అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను గాని, నెక్స్ట్, దూరము పోవద్దు. సైతాను గడికి ఎంత ప్రేమ అండి, ఫరోకి ఎంత ప్రేమ అండి ఇశ్రాయేలీలంటే. అవునా? ప్రేమ లేదు, పాడు లేదు. వీళ్ళు వెళ్ళిపోతే పని ఊరి చేసి పెడతారు ఇంట్లో. రాజ్యంలో బానిసత్వం చేయించుకుంటున్నాడు, వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు. దూరముగా వెళ్ళొద్దు. ఫస్ట్ పాయింట్. సైతాన్ ఏమంటది? చర్చికి వెళితే వెళ్ళారు కానీ వెళ్ళండి. కూడా ఏమన్నాడు? వెళ్ళండి. ఆరాధన చేసుకుంటారా? వెళ్ళండి. ఆదివారమా? వెళ్ళండి. ప్రార్థన చేసుకోవాలా? వెళ్ళండి. కానీ నేను మీతోనూ మీరు నాతోనూ ఉండాల్సిందే. ఇది సైతాను గాడి స్ట్రాటజీ. చాలామంది ఇలాగే జీవిస్తున్నారు. చర్చినే, లోకమే. సాతానా హాయ్ అంటాం ఇంటికి వెళ్ళి. చర్చికి రంగాలు వేసినాయన హాయ్ ఎరా సంతోషంగా హల్లెలూయా హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ నామము. హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ నామము. యేసయ్యా. చాలు అమ్మా. ధనా చెప్పింది ఇందాక సాక్ష్యం. మరి సడన్గా అమ్మాయి సిక్ అయిందని, ఒక చీకటి అటాక్ చేసిందని చెప్పింది సాక్ష్యంగా. ఇందాక మీరే విన్నారు. నేను యథార్థంగా చెప్పాలి ఈ సందర్భం అనుకుంటున్నాను.
అది చెప్తే ఆ పిల్ల ఫీల్ అయ్యిద్దేమో ఎట్లాగా అని అనుకున్నాను. ఆ పిల్లే చెప్పేసింది. ఇందులో ఫీల్ అయ్యేది ఏముందండి, సహజంగా అందరికీ సమస్య ఎదురవుతుంది. ఆ చీకటి రాత్రి నాకు కనబడింది. అందుకే దాని చెప్తున్నాను. ఆ అమ్మాయి మీద ఒక చీకటి పనిచేస్తుంది. దానివల్ల కాస్త అనారోగ్యం వచ్చింది. ఇంకా పూర్తిగా ఆ చీకటి విడిచిపెట్టలేదు. ఆ సైతాన్ నాకు చెప్పిన దాన్ని బట్టి సారాంశం ఏంటంటే, దేవుని పరిచర్య చేయకుండా ఆపటానికి ప్రయత్నం చేస్తుంది. రాత్రి క్లియర్గా ప్రభు చూపించారు. నిజానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా మన సంఘంలో నాకు లేటెస్ట్గా వచ్చినటువంటి వాళ్ళలో నమ్మకస్తురాలుగా పనిచేస్తున్నటువంటి బిడ్డ, నా ఆత్మీయ కుమార్తె, చాలా చక్కగా నమ్మకంగా తన డ్యూటీ చేసుకొని కష్టపడి ప్రయాణం చేసి దూరమైన ఏమండో ఇక్కడ ఒక చిన్న రిఫరెన్స్ చెప్పాలి మళ్ళీ. ఆ అమ్మాయి ఇప్పుడు గుంటూరు నుంచి కాకాని నుంచి కదా, కాకాని వైపు నుంచి మన దగ్గరికి రావడం చాలా దూరం. నేనైతే వెళ్ళలేను, నేను నిజమే చెప్తున్నాగా, నేనైతే వారం ప్రయాణం చేయలేను. సరే సంతోషాలు నాన్న, ఈ అమ్మాయికి బాగోట్లేదు కనుక అమ్మాయి మీరు అంత దూరం వెళ్ళొద్దు, మీరు అక్కడికి వెళ్తాం మానేసేయండి, చాలా దూరం అయిపోయింది, కలవరి టెంపుల్కి వెళ్ళండి మనకు దగ్గర ఉంది కదా అని చెప్పాడంట. ఇది కూడా ఒక సాక్ష్యమే, వినండి. కల్వరి టెంపుల్కి నేను వెళ్ళను, నేను కటివరమే వెళ్ళాలి అని చెప్పిందంట. ఆయన ఏమన్నాడంటే, కల్వరి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ కదా, 2 మనకు దగ్గర ఉంది కదా, 3 ఎస్. మొట్టమొదటిగా అసలు నువ్వు వెళ్ళింది ఎక్కడికి? కల్వరి టెంపుల్కి వెళ్ళావు, మమ్మల్ని కూడా హైదరాబాద్ తీసుకెళ్ళావు కదా, మంచి పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు, మంచి చర్చి అని. ఇప్పుడు కటివరం ఎందుకు వెళ్తున్నావు? ఆ అమ్మాయి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, వాక్యం, నాకు అప్పట్లో వాక్యపు లోతు తెలియదు, ఇప్పుడు నేను వాక్యపు విలువ లోతేంటో నాకు అర్థమయ్యింది, నేను కటివరమే వెళ్ళాలి అని చెప్పింది. వాట్ ఏ మార్వలెస్ టెస్టిమనీ ఆఫ్ అవర్ చర్చ్. మన సంఘానికి ఉన్న ఒక గొప్ప సాక్ష్యం ఇది. దీన్ని బట్టి నా హృదయం చాలా సంతోషించింది. వాక్యపు లోతు తెలిస్తే మన చర్చిని నన్ను విడిచిపెట్టలేరు. ఎవరు తప్పుగా అనుకోబాకండి. ఒకవేళ ఏదో చిన్న చిన్న ఇష్యూస్తో కొన్నిసార్లు 1-2 ఫ్యామిలీస్, 1-2 బిడ్డలు వెనక్కి వెళ్ళినా మళ్ళా నేను ప్రేమతో వాళ్ళతో మాట్లాడి మళ్ళా తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయే మీకు సాక్షి. నేను చెప్పమనలేదుగా, ఇలా చెప్పమన్నానా? నాకేం తెలియదు, నాకు ఆ అమ్మాయి తన టెస్టిమనీ చెప్పింది. అట్లాగా వాళ్ళ మేనమామ కూడా చెప్పాడు నాకు. సో ఇక్కడ మీరందరూ రికగ్నైజ్ చేయాల్సినటువంటి మ్యాటర్ ఏంటంటే, తన ఇన్నేళ్ళు సర్వీసులో బహుశా 3-4 సంఘాలు చూసింది ఆ అమ్మాయి. గుంటూరులో ఒక సిస్టర్ వాళ్ళు ఉన్నారు, ఇదివరకు అక్కడికి వెళ్ళేది. అసలు వాళ్ళ ఇంటి వెనకే చర్చి ఉంది. వాళ్ళ ఈ డెడికేషన్కి ఎంతమంది వచ్చారు? ఆ ఇంటి మనం ఆ ఇల్లు ప్రారంభోత్సవానికి, గృహప్రవేశానికి మీలో కొంతమంది వచ్చారు కదా, చూశారుగా. ఆ ఇంటి వెనకన ఆనుకునే చర్చి ఉంది. ఆ చర్చికి వెళ్ళమంటున్నాడు ఆయన. నాకు వాక్యం నచ్చదు, వాక్యం కోసం నువ్వు అసలు ఎందుకు వెళ్తున్నావు ఏంటి అన్నాడు ఆయన. హల్లెలూయా. సరే వెనక్కి వచ్చేద్దాం. ఫరో అనగా కఠిన హృదయమునకు సూచన, సాతానుకు సూచన. 2 గుర్తులు చెప్పా. ఫరో అంటే అర్థం ఏంటమ్మాయి పార్వతి? ఊరికే మన మీనింగ్ కఠినమైన హృదయం. నువ్వు ఆగు, ఇప్పుడు చెప్పు పార్వతి. 2 తెలుసు నీకు. టెన్షన్ పడిపోతుందమ్మో, నేను ఏం చెప్తున్నాను, ఏం చెప్పాలని. ఫరో అనగా సాతానుకు సాదృశ్యం, కఠిన హృదయానికి సాదృశ్యం. చూసారా? మనలో కూడా చాలామంది ప్రార్థన చేసుకుంటాం కానీ, వాక్యము వింటాం కానీ, ఉపవాసం ఉంటాం కానీ, కొన్ని సంవత్సరాలు కానీ అక్కడే గూని ఉందని చెప్పా. కొన్ని సందర్భాల్లో నీ హృదయము కఠినముగా మారిపోతుంది, త్రాచులో తేలిపోతున్నావు. అందుకని ప్రభు ఏమంటాడంటే,
దావీదు రాజు 17వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్తున్నాడు. ఒక మాట చూడండి. తర్వాత ఇంకొకరు సామెతలు 28:14. సొలొమోను చెప్పిన ఈ 2 మాటలు ఒకసారి గుర్తు చేసుకొని మళ్ళా మ్యాటర్లోకి వెళదాం. వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు. నోరు గర్వముగా మాట. హృదయం కఠినమైందంటే నోటికి ఎంత మాట పడితే అంత మాట వస్తుంది. ఇది పాపం. ఇది సైతాను ప్లాను. హృదయమును కఠినం చేసుకోవాకండి. కొన్నిసార్లు హృదయమును కఠినం చేసుకొని భర్త మాట వింటలేదని చిన్న చిన్న బిడ్డల్లో ఉన్న తల్లులు కొంతమంది, భర్త మాట వింటలేదు, మారటలేదు, నా మాట వింటలేదు, మారటలేదు, త్రాగుతున్నాడు, తిరుగుతున్నాడు, ఇంట్లో పోషణ సరిగా లేదని బిడ్డను చంకనేసుకొని మూసి నది హైదరాబాద్లో దూకిన తల్లి ఉంది. బిడ్డలు బావిలో పడేసి దూకిన తల్లి ఉంది. అందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్ పోసుకొని, పెట్రోల్ పోసుకొని చచ్చిపోయిన తల్లి ఉంది. అంటే నేను కొన్ని న్యూస్ చెప్తున్నానండి, నా మైండ్లో ఉన్నాయి. వీళ్ళు ఏం చేసుకున్నారు పాపం తెలియక, తమ హృదయమును తెలియకుండానే సాతానికి ఇచ్చేశారు. సైతానికి ఏమి ఇష్టం? నువ్వు చచ్చిపోతాం ఇష్టం. అదేమంటది? చావరాదా, అవసరమైతే చంపరాదా, దూషించరాదా. దేవుడు ఏం చేశాడు అంటే దేవుడి మీద అసహ్యం పుట్టించి దేవుడి మీద నమ్మకం లేకుండా చేయటం సైతాన్ గడి ప్లాన్. దూషించు. ఏమంది సైతాను? యోబు భార్యలోకి వచ్చి దేవుడిని దూషించరాదా, యథార్థ వదిలేసేయరాదా, ఏం భక్తి, ఏం ప్రార్థన, చచ్చిపో. హల్లెలూయా. సైతాను వాంఛ, కోరికేంటి? కఠినం చేస్తుంది, చావులోకి తీసుకెళ్తుంది, శ్రమల పాలు చేస్తుంది, బాధిస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది. విశ్వాసులు జాగ్రత్తగా, అందుకని ఓరిమి కలిగి జీవించాలంట. పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదము. మానవ జీవితం అనేది ఒక పందెపు రంగం. విశ్వాస జీవితంలో మనము ఓర్పు కలిగి, ఓరిమి కలిగి, ఓర్చుకుంటే, నేను చాలాసార్లు చెప్తా. ఏమండి పద్మ గారు, కోళ్ళ ఫామ్ మీ దగ్గరే ఉంటుంది, రాజుగారి దగ్గరే. కోడిగుడ్డు ఓర్చుకుంటే సట్టెడంట. నిజోని విన్నావా? హల్లెలూయా. ఎలా సట్టెడ్ అవుతుందండి రంజాన్ గారు? కోడిగుడ్డు సట్టెడ్ ఎట్ట అవుద్ది? నీళ్ళు పోతే సట్టెడ్ అవుద్దా? కోడిగుడ్డును కొంచెం ఓర్చుకొని తినకుండా భద్రం చేసి కోడి దగ్గర పొదిగిస్తే, అది పిల్ల వస్తే, ఆ పిల్ల పెరిగితే ఒక 5-6 నెలల్లో అది కోసుకోవటానికి మళ్ళా ఒక కోడిలాగా అవుతుంది. అది కోస్తే సట్టెడ్ అవుతుంది. అంటే ఓర్చుకోవటం ద్వారా, ఆగటం ద్వారా, కాస్త సహించడం ద్వారా అది గొప్ప మేలు జరుగుతుంది అని పెద్దల సామెత. హల్లెలూయా. సైతానికి ఏం ఆశ? హృదయమును కఠినం చేసుకోబాకండి. సొలొమోను ఏమంటున్నాడు? నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడు. హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడు. బైబిల్ హెచ్చరిస్తుంది. అసలు హృదయములో ఆ కఠినమైన స్వభావం వచ్చిందంటేనే, కఠినత్వం వచ్చిందంటేనే నీలో పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది అని అర్థం. పరిశుద్ధాత్మ ఉంటే ఎప్పుడు హృదయాన్ని కఠినపరచడు. హృదయమును కఠినపరుచుకుంటే కీడులో పడతా. హృదయ కొంచెం కఠినంగా మాట్లాడేటప్పుడు చూడండి, ఆడి మొహంలో సైతనే ఉంటుంది ఎవరైనా సరే. అవునా కాదా? చక్కగా సమాధానంగా ప్రశాంతంగా అబ్బా ఏసై కనబడ్డట్టు ఉంటుంది మొహంలో. ఎరా గణేష్ అంతేనా? కోపం ఎవరిది? సైతాన్. అందుకని కోపం వచ్చినప్పుడు చూడవారు ఏదో నీ మొహం సైతాన్ లాగా ఇద్దంటాం. కోపం వచ్చిందా మనిషి ఎట్ట మారతాడు? సైతాన్ లాగా మారతాడు. హృదయం కఠినమయ్యిందా మనిషి ఎట్లా మారతాడు? సైతాన్ లాగా బిహేవియర్ ఉంటుంది. కఠినమైన మాటలు వస్తాయి, మంచి మాటలు పోతాయి. ఇంకా నాతో పెట్టుకోవద్దు అంటాడు. సుదర్శన్ గారు అవునా కాదా? హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడు. జాగ్రత్త, నష్టంలో పడతావు. జాగ్రత్త.
హృదయం ఫరో హృదయంలాగా ఉంచుకోబాకండి. మరి ఏం చేయాలి? ఒకవేళ మనం అప్పుడప్పుడు మిస్టేక్స్ మనుషులం, ఒక్కోసారి కోపం వస్తుంది, ఒక్కోసారి బాధ వస్తుంది, ఒక్కోసారి కఠినం అయిపోతుంది మనస్సు. అయినా మనం ఏం చేయాలో తెలుసా? భక్తి కలిగిన వారు ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేసుకునే వారు ఏం చేయాలో తెలుసా? నీ హృదయమును వెంటనే యేసునాయన చేతికి అప్పగించాలి. యేసునాయన దగ్గరకి నీ హృదయాన్ని తెచ్చి ఇయ్యాలి. చర్చి కన్నా వచ్చినప్పుడన్నా తిండి ఇంటికాడ పెట్టి రాబాకండి. ఆ కోతి నేరేడు పళ్ళు తింటా, ఆ ముసలేనంటారా, కోతిని ఎక్కించి తీసుకొచ్చేదంటే దీని ప్లాన్ పాపం దానికి తెలియలే ముందు. దీని గుండెకాయ వాళ్ళ ఆవిడ దీని గుండెకాయ కావాలని అడిగిందంటే ఎంత ప్లాన్ వేసారో చూడండి. పాపం ఈ అమ్మాయికురాలు కోతికి తెలియదు. కోతి బావా అనగానే ముసలి బివి మీద చెక్కేది, తీసుకెళ్ళేది, కాయలు పెట్టేది, శుభ్రంగా తినేది, భలే ఏదో సంథింగ్ తీసుకొచ్చేది. మా ఇంటికి రమ్మని తీసుకెళ్తున్నాడు ఒకరోజు. అదే కావాలా? ఎవరు? ముసలి ఇంటికి తీసుకెళ్ళి, మా ఇంటికి వెళ్దాంరా పండగ కదా ఇయ్యాల, రంజాన్ పండగ. వాళ్ళు ఎందుకంటారా? సరే క్రిస్మస్ పండగలే, మరి ఇంటికి వెళ్దాంరా, మా ఆవిడ తీసుకురమ్మంది, నీకు మంచి వంటకాలు ఉన్నాయి అంది. పాప మీ పిచ్చి మొహం ఉంది. సరేలని ఈ పెక్కిందంట, ఎక్కి కూర్చుంది. నీళ్ళలో భయ వెళ్తుంది. పాప మా పిచ్చిది నోరు ఆగలా దానికి. మధ్యలో కలగల ఒక మాట చెప్పు కోతి బాబా, అసలు విషయం చెప్తాయినా అంది. ఏంది అన్నాడు కోతి. ఏముంది? ఇంకేముందిలే, నిజానికి కథ తెలుసా నీకు? ఏముందిలే, మా ఆవిడ నీ గుండెకాయ తినాల, ఎందుకని నువ్వు ఇచ్చే నేరేడు పళ్ళు రోజు కాసిన తీసుకెళ్ళి మా ఆవిడకి పెడుతున్నా, భలే రుచిగా ఉండి. నువ్వు రోజు తింటున్నావు కదా, ఆ కోతి రోజు తింటుందంటే దాని గుండెకాయ ఇంకెంత టేస్ట్గా ఉండదు కాబట్టి ఆ కోతి గుండె కావాలయ్యా నాకు అని అడిగింది. మా ఆవిడ తినటం కోసమే నేను తీసుకెళ్తున్నా అన్నాడు. వీడి పై ప్రాణాలు పైన పోయింది కోతిగాడికి. వామ్మో, ఇంత ప్లాన్ రా, ఇంత స్నేహం చేసి అనుకొని అట్లాగా ఈ మాట నువ్వు ముందు చెప్పాలి కదా ముసలి బావా, మధ్యలోకి వచ్చాక చెప్పేది. నేను అనవసరం ఆ గుండెని చెట్టుకు తగిలిచ్చి వచ్చాను కదంట. పాప వెనక బాగా తీసుకొద్దాం అన్నంట. అట్లాగా అయితే పద, అదే ఒడుగు తీసుకొచ్చిందంట. చాలామంది విశ్వాసులు ఇంతే, చర్చికి వచ్చేటప్పుడు ఆడ గుండెకాయ అట్ట బయట పెట్టి వస్తారు, తగిలిచ్చి సైతారాని దగ్గర కూడా కాసుకుంటా ఉండు, మళ్ళీ వస్తా ఏసై దగ్గరికి వెళ్ళేది. ఏం మార్పు ఏంటో. ఆచారాలు అలవాట్లు వీడియో పెట్టారండి. ఈ క్రైస్తవులకి ఎన్నిసార్లు చెప్పినా అన్యజనులు చేసినట్టే ఆ దీపాలు వెలిగించి మేరీమాత ఏంటి దీపారాధన అంట, మేరీమాత దీపారాధన, యేసుక్రీస్తు దీపారాధన, యేసుక్రీస్తు ఫోటోలు పెట్టి దానికి ఏదో మంత్రాలు చదువుతున్నట్టు ఇట్టు యేసుకి జై యేసు ఏంటో మంత్రాలు చదువుతున్నారు. ఏంటండి పిచ్చి పనులు? అందుకని యేసునాయన ఏం చెప్తున్నాడు తెలుసా? యెహెజ్కేలు గ్రంథం, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము కలుగు చేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేస్తా. అందుకనే సామెతల గ్రంథంలో దేవుడు ఏమంటాడు? నా కుమారుడా, నీ హృదయమును గివ్ మీ యువర్ హార్ట్. కానీ మనం ఏం చెబుతాం? యేసునాయనా మా గుండెకాయ ఇంటికాడ మేక్కు తగిలిచ్చి వచ్చాను ఆయన. అట్ట చేయవాకండి. మీ హృదయాన్ని మీతోనే తీసుకుని చర్చిలోకి రండి. కొన్నిసార్లు చర్చిలో ఉంటాం, ఎక్కడో ఆలోచన ఎక్కడో ఉంటుంది, మైండ్ ఆబ్సెంట్ బాడీ. నీ హృదయం ఎక్కడో ఉంటుంది. చర్చిలోకి వచ్చినప్పుడు నీ హృదయమును జాగ్రత్తగా పదిలంగా పట్టుకొని తెచ్చుకొని కూర్చొని అలా పట్టుకొని కూర్చో నీ హృదయాన్ని. ఇక నీకు నిద్ర రాదు. నీ హృదయాన్ని నువ్వు పట్టుకొని, యేసునాయనా నా హృదయాన్ని పట్టి తెచ్చా నీ దగ్గరికి అని చెప్పు. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? భయముతోనూ వణకతోనూ నీ సొంత రక్షణను కొనసాగించుకోండి అని చెప్పాడు. భయముతోనూ వణకతోనూ యేసయ్య సన్నిధికి ఏం రావాలి? నీ హృదయాన్ని పట్టి తెచ్చి కూర్చొని భయముతో భక్తితో. ప్రసంగి గ్రంథం ఏం చెప్పింది మనకి? 5వ అధ్యాయం. మొన్న పెద్దగా కనపడ్డావు కదా మీ ఊరు వచ్చినప్పుడు, డ్రెస్ చేంజ్ అయింది. నాకు అది ఇంత నుంచి కన్ఫ్యూజన్గా ఉన్నా. నేను అనుకున్నాను, బట్ అవునా కాదని నాకు ఇంకా క్లారిటీ రాలే.
మొన్న వీళ్ళ చర్చికి వెళ్ళామండి. దండలు పూలమాలలు శాలువాలు కప్పి సన్మానం చేసింది. ఇప్పుడు అయినాక నేను కూడా అదే పని చెయ్యాలి దీనికి.
సెలవు తీసుకున్నాము. దయామయుడైన మా తండ్రి, మహిమాన్వితుడా, గొప్ప దేవ, శక్తిమంతుడా, ద్వితీయుడా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క 2వ వార్షికోత్సవ చర్చి సందర్భంగా నాయన మిమ్మల్ని స్తుతించి కొనియాడి నాయన పాటలతో వాక్య పరిచయం ద్వారా మీకు మహిమ తెచ్చుకున్నారు. మీకు అన్నారు బిడ్డలు చాలాసేపు ఓపికతో కూర్చున్నాను నాయన. బిడ్డలు ఆశీర్వదించి దీవించండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. ఈ చర్చి దినదినము ఇది చెందేటట్టుగా చేయండి, చుట్టుపక్కల ఉన్న కొత్త ఆత్మలు వచ్చేటట్టుగా చేయండి నాయన. ఈ చర్చి బెతస్తా కోరేటుగా చేయండి, ఎవరు వ్యాధిగ్రస్తులు వచ్చినా స్వస్థపడేటట్లుగా చేయండి, దయ్యాలు వెళ్ళిపోయినట్లుగా చేయండి, అనేకులకు మేలుకరంగా రక్షణకరంగా ఉండేటట్లుగా చేయండి. అలాగే ప్రభువా, బాబు పిల్లలను కుటుంబాన్ని దీవించండి. ఇక్కడ చేసిన ప్రతి ఒక్క సంఘ బిడ్డలను, పరిచయం చేసిన బిడ్డలను నాయన, దీని కొరకు కష్టపడిన ప్రతి బిడ్డను పేరు పేరు వచ్చిన మీరు గుర్తి బిడ్డలను కూడా బలపరచండి, సంఘాన్ని వృద్ధిపరచండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని కృపయు, ఆత్మదేవుని సన్నిధి సదాకాలం మనందరికీ తోడైన గాక. ఆమేన్, ఆమేన్. థాంక్యూ టు ఆల్. అందరికీ వందనాలమ్మా. యేసయ్య చర్చికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే ఏంటి, జాగ్రత్తగా నీ హృదయాన్ని తెచ్చుకొని, తలుపేసానా, తాళం వేసానా, మా ఆయన వస్తాడేమో దుర్గా. ప్రియులారా, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ హృదయం జాగ్రత్తగా చర్చిలోకి వచ్చినప్పుడు కనీసం అట్లీస్ట్ ఇన్ ద టెంపుల్, చర్చిలోకి వచ్చాక అనాలోచనగా ఉండొద్దు, పలకొద్దు. అనాలోచనగా ఉండొద్దు, పలకొద్దు. అనాలోచనగా ఉండొద్దు. ఆరాధన చేస్తుంటే కలిసిపోవాలి, ప్రార్థన చేస్తుంటే కలిసిపోవాలి, వాక్యం చెప్తుంటే వినేసేయాలి. వాక్యం చెప్తుంటే బైబిల్ చూడటం, కునికిపాట్లేయటం, అట్టా అనుకోవటం, హల్లెలూయా అనగానే మాత్రం హల్లెలూయా. అసలు ఈ హల్లెలూయా కానీ పెట్టింది ఎందుకంటే నిద్రపోకుండా మేలు కొలపడానికి. వీళ్ళు తెలివి మీరిపోయి నిద్రపోతానే హల్లెలూయా చెబుతున్నారు కొంతమంది. ఫరో అనగా రాతి హృదయము కలిగిన మనుష్యుడు, రాతి గుండె మీలో నుండి తీసివేసి మీకు మాంసపు గుండెని ఇస్తానని దేవుడు అక్కడ చెప్పాడు. ఈ రాతి గుండె మనలో ఉన్నంత కాలం పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పినా సరే సార్ అంతే. ఇక ఇంటికి వెళ్ళినాక ఇక మళ్ళీ ఈ వారం ఇప్పుడు వింటున్నారు కదా, సోమవారం మొదలుకొని శనివారం సాయంత్రం మళ్ళీ ఆదివారం దాకా నేనేంటో మీకు మైండ్లో ఉండను. మళ్ళీ ఫోన్ వచ్చింది కదా ఆదివారం, పాస్టర్ గారు ఫోన్ చేశాడు, అమ్మో వెళ్ళాలి. మీ హృదయము అనుదినము చక్కగా దేవుని గడప యొద్ద కనిపెట్టుకొని ద్వారబంధాల యొద్ద కాచుకునే నరుడు ధన్యుడు. వాక్యము మీ హృదయంలో మోసుకెళ్ళండి, వాక్యమును మనన చెయ్యండి. మధ్యలో బుధవారం శనివారం ఉంటుంది, రండి వినండి, కష్టపడండి, కష్టపడండి. కష్టపడకపోతే ఒక ఆయన యాడే పెడతారు, డబ్బులు వరకనే రావు అని, గుండైన ఒక యాడ్ ఇస్తాడు. ఏంటంటే తేజ, అందుకే మా తేజ హైదరాబాద్ వెళ్ళి కష్టపడుతుంది. మా తేజ ఊరకనే డబ్బులు రావని అది యాడ్ ఉంటుంది. నిజమే కదా, నిజమే. ఊరకనే డబ్బులు వస్తాయా? ఊరకనే డబ్బులు రావు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వేదో కష్టపడి పని చేస్తేనే చెప్పండి ఏమొస్తాయి? మనీ వస్తాయి. మరి యేసునాయన దగ్గరకు వచ్చి యేసునాయన కృపలు కావాలి, ఉచితమా? యేసయ్య దీవించాలి, ఉచితమా? యేసయ్య రోజంతా నువ్వు నాతోనే కూర్చో, నన్ను కాపాడు. రాత్రి పడుకునేటప్పుడు మాత్రం అప్పుడు యేసయ్య ఒక్కోసారి గుర్తొస్తాడు కొంతమందికి. యేసయ్య అమ్మో అసలు పీడకలు వచ్చిందంటే చాలు, కానీ నైట్ అంతా యేసయ్య భజన. యేసునాయన నిద్రపోనీరు. వీళ్ళిద్దరు సంగతి ఏమో. అవసరానికి మాత్రం యేసయ్య అంట. హృదయము కఠినం. సేవకుడు చెప్పాడు, వినాలి, పాటించండి.
నేను మీకు చెప్పా, దట్స్ ఇట్, అయిపోయింది. బోర ఊదు, ఏం చేయాలి? బాకానాదం చేయి. రైట్, చేసావా? చేశానయ్యా. యుద్ధం వస్తుందని చేసావా? చేశానయ్యా. సైన్యం మనుషులు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి, లేదంటే ఆ ఖడ్గము వచ్చి వారి ప్రాణాలు తీస్తే వారి ప్రాణానికి వాడే ఉత్తరవాది. బాకానాదం చేయి, యుద్ధం వస్తుందని దేవుడు చెప్పిన ప్రవక్త చెప్పకపోతే ఆ ప్రాణానికి ఖరీదు ఈ సేవకుడిది. దేవుని నిబంధన ఇది. నా తప్పు లేకుండా యుద్ధం వస్తుందో అని రోజు చెప్తున్నా. యుద్ధం వస్తుందో అంటే ఈ యుద్ధాల గురించి కాదంటే ఆల్రెడీ యుద్ధం ప్రారంభమైందంట. పొద్దునే క్లారిటీ ఇచ్చాడు టీవీ. ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది, స్టార్ట్ అయింది, నొప్పి అంటుకుంది. అది ఎక్కడ దాకా కాలుద్దో అర్థం కావట్లా. దాని సెగ మనకు కూడా తగులుద్ది, దేశాలన్నిటికీ చుట్టుకుంటుంది. సరే, ఆ యుద్ధం అట్లా పెడదాం. ఆత్మ సంబంధముగా నువ్వు ఆలోచించినట్లయితే జాగ్రత్త, అనుసరించు. సేవకుని చెప్పింది అనుసరించండి, క్రమశిక్షణగా ఇది దేవుడు. ఏమండి, దేవుడు ఎప్పుడు సంతోషపెడతాడండి? నువ్వేమిచ్చి సంతోషపెట్టగలవు చెప్పండి? యేసయ్యా, నేను నీకు కిలో బంగారం ఇస్తా అనగానే అబ్బా ఆహా ఓహో అంటాడు ఆయన. ఎరా సంతోష్? పోనీ యేసయ్యా, మా 10 ఎకరాలు నీకే రాసిస్తా, ఆహా ఓహో అంటాడా? పాస్ట్ గారు అంటాడు కావాలంటే. దేవుడి సాజులు ఇచ్చండి, హల్లెలూయా. చూసారా? ఏం కావాలండి ఆయనకి మీ నుంచి చెప్పండి? యేసురాయికి నువ్వు ఏమిస్తే ఆయన అసలు ఏం పెడితే ఆయనకి ఇష్టం? ఏం తింటాడు? ఏంటి ఆయనకి? ఎలా సంతోషపడతాడు చెప్పండి? దేవుడు చెప్పినట్లుగా చేస్తే, పాటిస్తే, మాట వింటే ఆయనకి సంతోషం. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆయన మాట వింటే ఆయనకి సంతోషం. నీ బంగారం అక్కర్లా, నీ ఎకరాలు పొలం అక్కర్లా, నీ ఇళ్ళు వాకిళ్ళు అక్కర్లా, నీ వెండి నీకు అక్కర్లా, ఆయనకి నీ బలులు అక్కర్లా. ఆయన చెప్పిన మాట పాటిస్తే చాలు. దానికి సింబాలిక్ ఏంటి? ముందు నువ్వు వింటున్నావని అర్థం. చర్చిలో సేవకుడు చెప్పింది చెయ్యి, చేసినట్టే నటిస్తాం. అబ్బాబ్బాబ్బాబ్బా, చర్చిలో యాక్టింగ్లు ఎక్కువైపోయినాయి సినిమాల్లో కంటే. చాలా చర్చిలో పాస్ట్ గారు అబ్బో ఎంత భక్తి, ఎంత భయం, ఎంత గడగడ వణుకుతా, అబ్బాబ్బాబ్బా, తెల్లని వస్త్రాలు కట్టుకొని పరిశుద్ధ సమూహంలాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మోషే ఏమంటున్నాడంటే దూరంగా వెళ్ళి మా దేవునికి బలర్పించుకోవాలన్నాడు. సాతాను గడు ఏమంటున్నాడు? ఏంటి వెళ్తారా? బలర్పించాలా? మీ దేవుని ప్రార్థన చేసుకుంటారా? ఓకే, వెళ్ళండి వెళ్ళండి, కానీ నాకు దూరంగా వెళ్ళొద్దు. సైతాను గడు ఏం చేస్తాడంటే దేవునికైతే దేవుని దగ్గర నుంచి వచ్చి అంటాడు. ఇది నిజమా? అబ్బేబే, ఇది ఒట్టితే. సైతాను గడు ప్లాన్ చూడండి. మనని వాడికి దగ్గరగా ఉంచుకుంటాడు, వాడితోనే ఉండాలి. పాటలు పాడుకో, పాడుకో, వాక్యం బోధించుకో, ఏదైనా చేసుకో, నువ్వు నాతోనే ఉండు. ఏమండి, దేవుడు అన్నట్టుగా నా కుమారుడా, నా ముద్దు బిడ్డ అని కౌగిలించుకున్నట్టుగా సైతాను గాడికి చాలామంది, లోకాల సంగతి కాదు, విశ్వాసుల సంగతి నేను చెప్తుంది. అబ్బా నాకు ఇష్టమైన నా ముద్దు బిడ్డలు, ప్రార్థనే, లోకమే. నులివెచ్చని జీవితాలు అయిపోయినాయి. సంఘానికి ఈరోజు నులివెచ్చని స్థితిలోకి వచ్చేసింది. జాగ్రత్త, ధైర్యంగా ఉండండి, విశ్వాసంగా ఉండండి. నేను అతిశయించి చెప్పేది ఏంటంటే, మనం చిన్న సంఘమే, వెరీ లిటిల్ ఫ్లక్, వీఆర్ వెరీ లిటిల్ ఫ్లక్, వెరీ లిటిల్ ఫ్లక్. మనం ఒక చిన్న మంద, చాలా సింపుల్, చిన్న సహవాసం. కానీ మీ మధ్య ప్రకటించబడిన అత్యున్నతమైన ముత్యములు పోయబడ్డాయి మీ ముందు. కొలత కుమ్మరించబడింది.
మీకే ఎక్కువ, మీ దగ్గరే మళ్ళీ దేవుడు ఎక్కువ తీసుకుంటాడు తీర్పులోకి వెళ్తే గుర్తుపెట్టుకోండి. కొన్ని సంఘాలు చాలా పెద్దగా ఉంటాయి. 100 మంది, 1000 మంది, లక్షల మంది సంఘాలు ఉన్నారు. ముత్యములు కొమ్మరింపు అక్కడ ఉండదు. కొలత తక్కువగా ఉంటుంది. దేవుడు వెనక్కి తీసుకునేటప్పుడు తక్కువే తీసుకుంటాడు. ఈ బ్యూలా సహవాసంలో కొలత లేని ఆత్మ కొమ్మరింపు, ముత్యములు దేవుడు ఇక్కడ సమృద్ధిగా పోశాడు. ఏ కొలతతో ఆయన ఇస్తాడో ఆ కొలతతో వెనక్కి తీసుకోవటం న్యాయమే కదా, అంతేనా? ఏమై కుసుమ, ఎప్పుడైనా అప్పిచ్చావు ఒక మాటికి బియ్యము మా శాసమ్మకి? ఏది కుసుమ ఎక్కడ ఉంది, శాసం ఎక్కడ ఉంది? వచ్చిందా కుసుమ? వచ్చావా? శాసం రాలేదా? ఎప్పుడైనా ఇచ్చావా? శాసమ్మని అడుగుతా ఈసారి. ఇచ్చిద్దులేండి, మంచిదే. అంటే ఏంటంటే మన భాషలో 2 కిలోలు, అంటే మీకు అర్థం కాట. 2 కిలోలు ఇచ్చి రిటర్న్ ఇచ్చేటప్పుడు 1 కిలో తీసుకుంటావా? న్యాయం. 2 కిలోలు తీసుకుంటా, న్యాయమే. దేవుడు కూడా నీకు ఇక్కడ 2 కిలోలు, 2 అంతల ఆత్మ ఇక్కడికి ఇచ్చాడు. ఆయన ఇక్కడ నుంచి అదే కొలత కావాలంటాడు. అతి శ్రేష్టమైన గోధుమలతో నేను పోషిస్తానన్నాడు. ఆ వాక్యము మన సహవాసంలో నెరవేరింది. ఆత్మ చెప్పుచున్నమాట చెవి గలవాడు వినుగాక. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.